హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవేంటి అని చూస్తున్నారా? మొగల్తూరు స్పెషల్ పీతలు అండి ఇవి. ఈ పీతలు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇవి కాళ్ళు తీయడానికి మా అమ్మ ఎంత కష్టపడ్డదో. అది పట్టుకుందంటే వదలదండి. చూడండి అది ఎట్లా పరుగు పెట్టిస్తుందో. ఇవి క్లీన్ చేసుకోవడానికే టైం పడుతుంది. అమ్మనే చేస్తుంది ఎప్పుడుని, నాకు అసలు చేయడానికి రాదు. చూసారా, అలా తీసుకొని క్లీన్ చేసి ఆ మధ్యలో గుడ్డు ఉంది చూసారా, అది ఎల్లో కలర్ది, అది గుడ్డు అంటారండి. కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. అది పీతలు అది ఉంటేనే ఉంటుంది, కానీ అన్నిటికీ ఉండవు అవి. అది వచ్చింది బాగుంటుంది అన్నట్టు. ఇగో క్లీన్ చేసి ఇస్తే అమ్మ, నేను ఫ్రై చేసుకొని తెచ్చుకున్నానండి. ఇక్కడికి హైదరాబాద్ తెచ్చుకున్నా. ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం వేసి ఆయిల్లో ఫ్రై చేసి తెచ్చుకున్నా. ఇప్పుడు నేను దీన్ని కర్రీ చేస్తున్నా చూడండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ వేయించుకోవాలి. కానీ ఈ పీతల కూర మీరు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారు తెలుసా. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మా మొగల్తూరు స్పెషల్. అసలు నేను వెళ్ళినప్పుడల్లా మా తమ్ముడిని అవే తీసుకురమ్మంటాను. ఇందులో 4 వంకాయలు కూడా వేసుకోవాలి. పీతల కర్రీలో కంపల్సరీ వంకాయలు వేసుకోవాలండి. వంకాయ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆల్రెడీ నేను పీతలు ఫ్రై చేశాను కాబట్టి వాటిని ఏం చేయవసరం, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఈలోగా మనం ఇందులో ఈ వంకాయలు కట్ చేసుకొని వేసుకొని మగ్గించుకోవాలండి. వంకాయలు వేసుకొని అవి ఆల్రెడీ లేతగానే ఉన్నాయి కాబట్టి ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది. కంపల్సరీ వేసుకోవాలి వంకాయలు మాత్రం. పీతల కూరకి వంకాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా బాగుంటుంది. వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి ఇందులో లైట్గా వేస్తున్న సాల్ట్, పసుపు కూడా వేసుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవిగో మగ్గిపోయినాయండి ఇవి. ఇందులోనే మనం పీతలు ఆల్రెడీ వేయించుకొని పెట్టుకుని వేసుకొని లైట్గా మూత పెట్టుకోవాలి. కొంచెం నేను ఆల్రెడీ అన్నీ వేసాను కాబట్టి ఇందులో కొంచెం కొంచెం వేస్తున్నా. కారం కూడా కొంచెమే వేస్తానండి. ఇవి నేను హోల్ గరం మసాలా అన్నీ ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసి పొడి చేసి పెట్టుకున్న. ఇలాచి అన్నీ వేసుకొని ఇది ఒక 2 స్పూన్లు వేస్తున్నా. కొంచెం కారం కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో చింతపండు కంపల్సరీ అండి. పీతలు ఇగురు అని చెప్పి నేను చింతపండు వేస్తున్నానని చూస్తున్నారా, చింతపండు కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం నీచు వాసన వస్తుంది. అందుకే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇందులోని. కొంతమంది ఇగురు అని చెప్పి ఓన్లీ మసాలా వేసి ఆపేస్తారు, కానీ చింతపండు వేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది, నీచు వాసన కూడా ఉండదు. వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, ఉడికిపోయింది. ఇందులో కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. ఉడికిపోయింది, దగ్గర పడ్డది. మనకి చూసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అది చూసారా పీతల ఇగురు, మొగల్తూరు స్పెషల్ పీతల ఇగురు. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఒకసారి టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.